విజయసాయిరెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా. ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినా రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ. నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ, మీది కాదు. నాకు రైట్స్ లేవా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? పోనీ మీరు చెప్పండి, ఇక్కడ ఉందనేసి నేను రెడీ. నేను రిజైన్ చేస్తా, పోనీ నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. ఏంటిది ఇదంతా? ఉద్యోగం చేయొద్దా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు, మీకేం తెలుసు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో? మాకు పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు అన్నిట్లో సఫర్ అవుతున్నామండి. బిడ్డ ఉంది, చంటి బిడ్డ ఉన్నాడు. అట్లీస్ట్ బిడ్డను చూసుకోవడానికి కూడా టైం లేదు మాకు. మీరు అనుకుంటున్నారు ఫీల్డ్ ఆఫీసర్ నేను, పొద్దున్న పోతే సాయంత్రం ఎప్పుడో 10ంటికి 11 గంటలకు వస్తా. ఇది మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్, మీ అందరి దగ్గర ఉంది. ఈ కంప్లైంట్లో ఒక ఆడది ఎంతమందితో ఉంటుందనేసి రాశాడు. విజయసాయిరెడ్డి గారి పేరు X, Y, Z, తర్వాత సుభాష్, ఇంతమంది పేరు రాశారు. సిగ్గుగా లేదా అతనికి? తన పిల్లలకి ఒక తల్లిని, సిగ్గుగా లేదా అతనికి? ఇంతమందితో నాకు రిలేషన్ ఏర్పడడానికి. ఇట్ ఈస్ ప్యూర్లీ క్యారెక్టర్ అసోసియేషన్ నాది. నేను మనిషినండి, ఆడపిల్లని నేను. మీరు అబ్బాయిలు ఏమన్నా తుడుచుకుని వెళ్ళిపోతారు. రేపొద్దున నా బిడ్డలకి నిలబడి పెళ్లి చేయాల్సింది నేను. ఇంత ఎలిగేషన్ వేశారు మీరు. ఏదైనా పెళ్ళికి పోవాలంటే ఎట్లా పోవాలా నేను? రేపొద్దున గవర్నమెంట్లోకి వెళ్ళి ఎట్లా జాబ్ చేయాలా నేను? అరే నేను మీకు అవైలబుల్లో ఉన్నాను, ఒక్క చిన్న మాట అడిగాను నన్ను. ఎంతోమంది మీడియా దుర్గా టెంపుల్కి లాస్ట్ ఇయర్ దర్శనాలకు అప్పుడు చూశారు. చక్కగా చీర కట్టుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నాము. ఇంకెందుకని ఏం చేస్తామండి మేము ఉద్యోగం? అరే ఎట్లా మాట్లాడతారండి అసలు? ఎలా ఇది సాధ్యం? విజయసాయిరెడ్డి సార్ ఎంత పెద్ద మనిషి ఆయన. అరే ఆయన వయసుకి నా వయసు కన్నా తేడా లేదా కనీసం? మహాన్యూస్ అన్నిసార్లు ఆయన పేరు పెట్టి రాస్తూ ఉన్నారు. అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తూ ఉన్నారు కదా మీరు. రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి మేము? ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడాలి, ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్లోనే అమెండ్ చేయండి. పోనీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు, బాగుంది. ఎందుకంటే ముందు వెళ్ళి అలా అన్నాడు, X, Y, Z ఇంతమందితో అంటా ఉన్నాడే. నేను అలా ఎలా? నేను మనిషినండి, ఉమెన్ని. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. నా ప్రైవసీ రైట్స్ అన్నీ మీరు తీసుకుపోయి ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలనా? నేను నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు. నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే బ్రతకడం ఇంకా